ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ట్రెజెంట్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. సో ఇక కంపెనీ నుంచి 100% రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మంత్లీ మనకు 35,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రెజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్యూటర్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే 3 to 7.5 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25 to 35,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఈ యొక్క ట్రెజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి స్టూడెంట్స్కి మీరు కాల్స్ చేసేసి సో ఈ యొక్క జాబ్ అప్లికేషన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి మోటివేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసేసి అదేవిధంగా దీంతో పాటు ఎవరైతే ఈ యొక్క ఖాళీగా ఉండేటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్కి సో వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ వర్క్ని అయితే మీరు షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెసెసరీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎంప్లాయీస్కి షేర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రివ్యూ అప్లికేషన్ ఫామ్ అండ్ మేక్ షూర్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్ అప్రోప్రియేట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సో ఫిల్ చేస్తారు లేదా కరెక్ట్గా అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఇన్బౌండ్ కాల్స్ సో ఏవైతే మనకు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయో సో యొక్క కాల్స్ని కూడా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. అదేవిధంగా రెస్పాండ్ టు క్యాండిడేట్స్ క్వెరీస్ ఓవర్ ది ఈమెయిల్ ఆర్ టెక్స్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ వచ్చేసి మిమ్మల్ని ఓవర్ ది మెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే మెసేజెస్ ద్వారా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఆ యొక్క క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీంతో పాటు కాంప్లెక్స్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తుంటారో క్యాండిడేట్స్ సో యొక్క ఇష్యూస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ దీంతో పాటు ఎన్ష్యూర్ ప్రాసెస్ కంట్రోల్స్ ఆర్ ఇన్ ప్లేస్, మెయింటైన్, వ్యాలిడేట్ అండ్ అప్డేట్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ యాజ్ అప్లికేబుల్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి క్యాండిడేట్స్ యొక్క డాక్యుమెంటేషన్స్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో సో యొక్క డీటెయిల్స్ని అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ప్లాట్ఫామ్లో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అయితే సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. గైస్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో ఇక వర్క్ సంబంధించి మీరు సో క్వాలిటీ స్కోర్ అయితే 90% అండ్ అబోవ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఏమైనా ఈ యొక్క టికెటింగ్ ప్లాట్ఫామ్లో క్వెరీస్ని రిజాల్వ్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అదర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మస్ట్ బి ఏబుల్ టు ప్రపోజ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఐడియాస్ విచ్ కెన్ రెడ్యూస్ టైమ్, ఇంప్రూవ్డ్ అక్యూరసీ ఆర్ ఎన్హాన్స్ కంట్రోల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ ఆర్ క్యాండిడేట్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గెస్ మీకైతే ఈ యొక్క యూఎస్ఏ మార్కెటింగ్ ఆర్ రిసీవ్ కాస్ట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్లో సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సిబుల్గా మీరు వర్క్ షెడ్యూల్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ టూల్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా లాజికల్ అండ్ అనలిటికల్ థాట్స్ ప్రాసెస్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యూఎస్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీరు యూఎస్ షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో మనకు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఫర్దర్గా మీకు ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్లయితే ఈ క్వెరీస్ని కూడా రిజాల్వ్ చేసుకోవడానికి మీరు యొక్క వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అంటే హెచ్ఆర్ రిక్రూటర్స్తో మీరు మాట్లాడి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. సో మర్చిపోకుండా ఫస్ట్ అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని ఈ యొక్క మెయిల్ ఐడికి లేదా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ని రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కండక్ట్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ లైక్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు, ముంబై అనమాట. గైస్ ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ మీద క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉందా సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉంటే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో సింపుల్గా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క ప్రొఫైల్ ఉంటే మాత్రమే సో మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.